ఒక బాలుడు ఆకలితో చేసిన చిన్న తప్పు అతన్ని కోర్టు మెట్టెక్కేలా చేసింది. ఆ కోర్టులో జడ్జ్ ఆ బాలుడికి ఇచ్చిన తీర్పు ఈ సమాజమే తల దించుకునేలా చేసింది. ఇంతకీ ఆ తీర్పు? ఆ బాలుడు చేసిన తప్పేంటి? ఈ స్టోరీ మీకోసం. ఇలాంటి మంచి మంచి స్టోరీల కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఒక బాలుడు తనకి ఎవరూ లేదు, అనాథగా పెరుగుతున్నాడు. ఆ వీధి బాలుడు చాలా ఆకలితో ఉన్నప్పుడు ఒక రోజు ఉదయాన్నే ఒక బేకరీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న చిన్న బన్నును దొంగలించాడు. ఇక తనకు ఆ వయసులో అది దొంగతనం అని కూడా తెలియదు కాబట్టి తను ఇక చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవడానికి ఆ బన్ తీసుకుని వెళ్ళాడు. వెంటనే ఆ బేకరీ అతను దాన్ని చూసిన తర్వాత ఆ బాలుని పట్టుకొని ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. ఈ బాలుడు నా షాపులో తను డబ్బులు ఇవ్వకుండా బన్ను తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఇంకా విచక్షణను కోల్పోయిన ఆ పోలీస్ అధికారులు కూడా ఆ బాలుని కోర్టు మెట్ ఎక్కేలా చేశారు. ఇక జడ్జి వంతు వచ్చింది. జడ్జ్ ఆ బాలుని చాలా దీనంగా చూస్తూ, అంత చిన్న వయసులో ఆకలి కోసం ఒక బన్నును దొంగిలిస్తే అతన్ని తీసుకొచ్చి కోర్టు మెట్ ఎక్కించారని చెప్పి మనసులో ఆలోచిస్తూ, ఇక జడ్జిగా తన వంతు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఆ బాలుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందులో భాగంగా, నువ్వు ఆ బేకరీ నుంచి డబ్బులు ఇవ్వకుండా ఆ బన్ను తీసుకున్నావా అని అడుగుతారు. బాలుడు నిస్సహాయ స్థితిలో అవునని సమాధానం ఇస్తాడు. అందుకు జడ్జ్, మరి డబ్బులిచ్చి తీసుకోవచ్చు కదా అంటే, నా దగ్గర డబ్బులు లేదు అంటాడు. మీ అమ్మ నాన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఆ తర్వాత తీసుకో ఉండొచ్చు కదా అంటే, నాకు ఎవరూ లేదు, నేను అనాథని అని చెప్పి ఆ బాలుడు చాలా తెల్ల ముఖం వేస్తాడు. అందుకు ఆ జడ్జ్ లోపల బాధపడే, ఈ బన్ను తీసుకోవడానికి ఎవరినైనా సహాయం అడుగుండొచ్చు కదా, ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి నాకు ఆకలిగా ఉంది ఆ బన్ను తీసుకుంటానని చెప్పి అడుగుండొచ్చు కదా అని చెప్పి అడిగితే, నేను అడిగాను కానీ ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు, నన్ను ఇంకా కొట్టి కింద తోసేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తే ఇంకా ఆ జడ్జ్ కంట్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇక కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆ జడ్జ్ ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చాడు. ఇంతకీ ఏమా తీర్పు అంటారా? ఎవరైతే ఈ బాలుణ్ణి ఆకలి కోసం వచ్చి ఒక చిన్న బన్నును దొంగిలిస్తే మానవతా దృక్పథంతో ఆ బాలునికి ఆ బన్ ఇచ్చి పంపించకుండా అతను దొంగతనం చేశాడు అని చిన్న వయసులోనే అతని పైన దొంగ అని ముద్ర వేసిన ఆ బేకరీ యజమానికి దాదాపు 10,000 రూపాయలు జరిమానాను విధించారు. అదేవిధంగా విచక్షణను కోల్పోయి ఆ బేకరీ యజమాని ఆ పిల్లవాడిని దొంగ అని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తే పోలీస్ అధికారులు సైతం అతన్ని క్షమించి వదిలేయకుండా దొంగతనం చేశావా అంటూ అతన్ని కోర్టు మెట్టు ఎక్కించి దొంగగా ముద్రించారు. అంటే చిన్న వయసులోనే ఆ బాలుని దొంగ అని చెప్పారు కాబట్టి ఆ పోలీస్ అధికారులకు సైతం 10,000 రూపాయలు జరిమానా విధించారు. ఇక అతను బాల నేరస్తుడుగా ముద్రించబడుతున్నాడు అంటే ఇది సమాజం యొక్క తప్పు. అంటే అతను నిస్సహాయ స్థితిలో ఆకలిగా ఉన్నప్పుడు ఇక అనాథ బాలుడైన ఆ బాలుడి దగ్గర ఎలాంటి డబ్బులు లేక తను ఆకలి కేకలతో అందరినీ సహాయం చేయండి అని ఈ సమాజాన్ని అడిగినప్పుడు సమాజంలో ఎవరు కూడా అతన్ని చేరదీయకుండా ఆఖరికి అతని దొంగగా కోర్టులో ఈ విధంగా నిలబెట్టారు కాబట్టి సమాజానికి కూడా అతను ప్రశ్నిస్తూ తన వంతు బాధ్యతగా, అందులో సమాజంలో తను కూడా ఉన్నాను కాబట్టి తన వంతు బాధ్యతగా తన జోబి నుంచి దాదాపు 5,000 రూపాయలు జరిమానా కింద అక్కడ పెట్టాడు. అదేవిధంగా అక్కడ కోర్టులో ఎవరైతే ప్రేక్షకులు కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వంతు జరిమానాగా కొంత డబ్బును కలెక్ట్ చేయాలంటూ ఆదేశించారు. ప్రతి ఒక్కరు కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా సుమారు 50,000 రూపాయలు డబ్బు కలెక్ట్ అయితే ఆ మొత్తం డబ్బును జడ్జ్ కలెక్ట్ చేసి తన స్థానం నుంచి దిగి వచ్చి కోర్టు బోనులో నిలబడి ఉన్న ఆ బాలుని కిందకి దించి అతనికి ఈ 50,000 రూపాయలు జరిమానాగా ఇచ్చి ఆ బాలుని ఈ విధంగా క్షమాపణ కోరుతాడు. సమాజంలో నేటి బాలులే రేపటి పౌరులు అని చెప్పే మేమే నిన్ను ఈ రోజు ఆకలి కోసం నీకు అన్నం పెట్టకుండా ఇలా దొంగగా ముద్రించి కోర్టు బోన్లో ఎక్కించినందుకు మమ్మల్ని క్షమించు, ఈ 50,000 రూపాయలు ఈ డబ్బును తీసుకొని నీకు ఆకలిని తీర్చుకోవడమే కాకుండా దర్జాగా ఒక స్కూల్లో చేరి చదువుకోవాలని చెప్పి అతనికి సలహా ఇస్తూ, అదేవిధంగా అధికారులను ఆదేశిస్తాడు అతన్ని ఒక మంచి బడిలో చేర్పించాలని, అతని ఒక అనాథ శరణాలయంలో
చేర్పించి అతని బాగోగులు చూడాలని, అతనికి మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు దిద్దాలని జిల్లా అధికారులను కూడా కోర్టు ఆదేశిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది బడిబాట పట్టాల్సిన వీధి బాలలు ఈ రోజు వీధిలోనే అలా ఉండిపోతున్నారు. ఒకటి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కావచ్చు, లేదా అనాథ పిల్లలుగా ఉండిపోవచ్చు, లేదా వారు పని పాట లేకుండా చిన్నప్పటి నుంచే ఇలా యాచక వృత్తిలో కొంతమంది ఉదరేయడంతో వాళ్ళు బడిబాట పట్టకుండా ఇలా వీధి బాట పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులే కాకుండా ప్రజలు సైతం ఎవరైనా యాచకులు కావచ్చు, లేదా రోడ్లో వీధి బాలలు కావచ్చు కనిపిస్తే స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అదేవిధంగా మండల విద్యాశాఖ లేదా జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఇలాంటి అధికారులకు సమాచారం ఇచ్చి ఆ వీధి బాట పట్టిన బాలలను బడి బాట పట్టే విధంగా మనవంతు ప్రయత్నంగా చేద్దాం.